అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో 5 kgs రైస్ 5 kgs మటన్ తీసుకొని మటన్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా మందపాటి ఎడల్పైన బాండిల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జాపత్రి, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఏలకలు వేసి వేయించి సన్నగా తరిగిన ఆనియన్స్ 3 kgs అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి 1/2 kg జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తరువాత 2 kgs టమోటా సన్నగా తరిగినవి అందులో వేసి శుభ్రం చేసి కట్ చేసుకున్న కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట, పచ్చిమిరపకాయలు 20 అందులో వేసి అవి కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి మరి కొద్దిసేపు వేగాక సరిపడ్డ కారం, ధనియాల పొడి వేసి మరి కొద్దిసేపు వేగిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1/2 లీటర్ పెరుగు అందులో మటన్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ పోసి వాటర్ తెల్ల మరిగిన తరువాత మరి ఒక్కసారి టేస్ట్ చూసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి మరి కొద్దిసేపు కలిపిన తరువాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. రైస్ వేసి మొత్తం కలుపుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత కొత్తిమీర, పుదీనా చల్లి నిమ్మరసం కూడా పిండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మందపాటి పెనం పైన మనం తయారు చేసుకున్న బిర్యానీ బాండిల్ దానిపైన పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా 150 గ్రామ్స్ నెయ్యి వేసి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ.